బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మా ఇంట్లో వచ్చేసి ఈరోజు స్వీట్ పూరి అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఉదయం పూట కాకుండా ఈవినింగ్ ఏమి తోచినప్పుడు సింపుల్గా పిల్లలకు చేసి పెట్టాలంటే ఈ స్వీట్ పూరి చాలా బాగుంటుందండి. అద్భుతంగా ఉంటుంది. మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. అసలు మన ఇంట్లో ఉండే వస్తువుతోనే సింపుల్గా చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా? ఈ స్వీట్ పూరి అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? పలపల్లాడుతూ సౌండ్ వస్తుంది కదా. 4-5 రోజులున్నా ఏమాత్రం పాడైపోదు. చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? నెక్స్ట్ స్టార్ట్ అండి. ఇది 1/4 కిలో గోధుమ పిండి తీసుకున్నా. చిటికెడు సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ స్వీట్ చేయబోతున్నాం. లైట్గా షుగర్ వేస్తే స్వీట్ అనేది మనకు ఎగుటు కొట్టుకోకుండా ఉండడం కోసం మాత్రమే. ఇదిగో ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ వేస్తే పిండి అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకుందాం. ఫ్లోర్ మీద పిండేసి కొంచెం మంచిగా ప్లెస్ చేస్తూ పిండిని అంతా కలుపుకోవాలి. ఇలా ప్లెస్ చేస్తూ కలుపుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలా చేత్తో ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి నానక్కర్లేదు, మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకొని తినచ్చు. డోంట్ వరీ. చిటికెడు సాల్ట్ ఎందుకు వేసాను అంటే స్వీట్ ఎక్కువగా ఉన్నా తినలేమండి. కొంచెం సాల్ట్ వేయడంలో తినేటప్పుడు ఎగుడు కొట్టుకుని ఉంటుంది కాబట్టి చిటికెడు వేసాను. ఓకేనా? ఈ పిండి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను. ఇలా కవర్లో పెట్టి అలా మూత పెట్టేశాను. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దాంట్లోకి ఒక 1/2 కప్పు పంచదార తీసుకున్నా. ఒక 1/2 కప్పు కొబ్బరి తుడు, చూడండి కొబ్బరి తుడు. ఇదిగో యాలక్కాయలు అనేవి ఇలా ఉంచుకొని ఒక 2 యాలక్కాయలు తీసుకోండి. ఇలా గింజలు తీసేసుకొని అలాగే వేసేసుకోండి. ఇది ఫైన్గా కొంచెం మిక్సీ పెట్టేసుకుందాం. ఇదిగో ఇలా మిక్సీ కొట్టేసుకొని ఇలా కప్పులో సర్వ్ చేసుకోండి. ఇలా తీసి పెట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకోండి. మీకు ఆప్షన్, మీకు పిండితో చేయగలిగినా అలాగే లేదు ఆయిల్తో చేద్దామన్నా ఓకే. నేనైతే ఆయిల్తో చేస్తున్నా. పిండితో నాకు సరిగ్గా రాదు, అందుకని చెప్పి ఆయిల్తో చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పల్చగా ఎంత వీలు పడితే అంత పల్చగా చేసేయండి. ఆయిల్ పట్టించుకొని ఇలా చపాతీ కర్రతో పలసగా ఒత్తుకోవాలి. ఇవి పొంగనక్కర్లేదు. ఇలా రౌండ్ షేప్లో మనం రుద్దుకున్న ఒకటే, లేకపోతే ఇలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవటమే. చూడండి ఇలా రౌండ్గా. ఓకేనా? బాగా మరుగుతున్న ఆయిల్లో వేసేసి ఇలా కాల్చుకోవటం. ఇలా వచ్చిన పూరి మీద ఇలా లేయర్ లాగానే రావాలండి, పొంగకూడదు. యాక్చువల్గా ఇంకా నేను వేసిన పూరి పొంగింది, ఇలా పొంగకూడదు. హీట్ ఎక్కువ ఉండడం వల్ల పొంగిందనమాట. ఈ కొబ్బరి పొడి, ఈ పంచదార పొడి అంతా కూడా ఇలాగా పూరికి వేసేయాలి. వేడి మూపనే వేసేయాలి. పూరి తీగానే వేసేసినామంటే మంచిగా ఈ వేడి మీద మనం వేసిన పంచదార మంచిగా పడుతుంది. చూడండి ఇలా పడుతుంది. అప్పుడు తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇది మినిమం 4-5 రోజులు నిలువ పెట్టుకోవచ్చు. ఇంతే. ఇది ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేడి మీద వేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసే ఆ పొడి, ఆ పంచదార అంతా కూడా మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్. ఇంకా లేదు షేప్ కరెక్ట్గా చేసుకుంటే చూడండి ఇలా ఒక్కొక్క రౌండ్ ఇట్లా తిప్పుకుంటూ కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా అలా. పూరి కూడా ఎర్రగా కాలాలి. అది కూడా ఎక్కువ హీట్ ఉండకూడదు. లైట్ వెయిట్ మీద ఈ పూరీలన్నీ చేసుకోవాలి. అప్పుడే ఎలా మనం తుంచుకుంటే అలా బాగా తునుగుతూ పూరి చాలా బాగుంటుంది. లాస్ట్ ఇష్టం అంతే ఫ్రెండ్స్. ఒక్కొక్క పూరిని కూడా ఇలాగే చేసుకోవాలి. వేడి చల్లారాక వేసామంటే ఈ కొబ్బరి పొడి, ఈ స్వీటు అనేది సరిగ్గా పట్టదు. వేడి మూపున వేస్తే మనం వేసే పంచదార ఈ వేడికి కరుగుతుంది. కొద్దిసేపటికల్లా తడి పొడిలాగా అయిపోతుంది అనమాట. చూడండి అలా పలపలా అంటూ ఉండాలి. ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా క్రిస్పీగా ఉంటాయన్నమాట టేస్ట్. ఇంతే ఫ్రెండ్స్. కొంచెం క్రిస్పీగా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న.